హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సైన్విస్ మేనీ ఛానల్. ఫ్రెండ్స్, ఇదిగో ఐబ్రోస్ సరదాగా చేయించుకుందామని వెళ్ళాము. తను మా ఫ్రెండ్ అండి. ఇద్దరం కలిసి మేము కంప్లీట్ చేసాం కోర్స్. అయితే సరదాగా మాట్లాడుకుంటూ నాకు చేసింది. ఎలా ఉందో చెప్పండి. మీకు టచ్ ఉంటుంది కదా ఒకసారి అని చెప్పి తను పార్లర్ పెట్టుకుందండి. మనకి పార్లర్ పెట్టుకునేంత ఆలోచన లేదు. హౌసెస్కి వెళ్ళి చేస్తూ ఉంటాను. అలా అని నాకు తెలియకుండా ఏమీ లేదు. తెలిసినయే చేస్తాను, తెలియని తెలుసుకొని చేస్తాను. ఓకేనా? ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుంది. ఇది ఐబ్రోస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ తగ్గుతుందండి. ఫేస్ మీద కనపడని ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి. ఫేస్ మీద రిమూవ్ చేయించాను. మీకు వీడియో పెడదామని చెప్పి నాకు తీసుకోవడం కూడా కుదరట్లేదు. అందుకని మీ ఫ్రెండ్ అడిగితే తను చేసింది. క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఫేస్ మీద అలాగే నోస్ కింద అన్ని చోట్ల ఉంటుందండి కనపడరేమో. అది చేస్తే స్కిన్ చాలా వైట్గా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా వీడియో ఫుల్ అయితే చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో చేసేటప్పుడు సౌండ్ ఇచ్చాను కానీ పక్కన చిన్ని సౌండ్ బాక్స్ పెట్టింది. ఆ సౌండ్ బాక్స్ డిస్టర్బెన్స్ అని చెప్పి నేను వీడియో మాటలు మ్యూట్లో పెట్టి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఓకేనా? వీడియోస్ ఫుల్గా చూడండి. ఏదైనా టిప్స్ కావాలంటే మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే సపోర్టింగ్ మర్చిపోవద్దు. మై ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా టిప్స్ కావాల్సిన ఫేస్లో ఏమైనా తేడాలు అవి నన్ను అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఫేస్ మీద మనం ఖచ్చితంగా ఐబ్రోస్ చేయించుకుంటే నాకైతే థిక్గా ఉన్నాయి చెప్తున్నాను. నేను థిక్గా చేయించుకుంటున్నా కానీ కొంచెం థిక్నెస్ వచ్చినాయి. అంతకుముందు అయితే చైనా పీసే అస్సలు లేవు. చేయించుకున్నాక కొంచెం వచ్చినాయి. అందుకని కంటిన్యూ చేస్తున్నాను. చేయించుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ 10 years దాటిన వారే చేయించుకోవాలి. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు చేయించుకోకూడదు. 18 years దాటిన వాళ్ళు చేయించుకోవచ్చు. చక్కగా ఫేస్ నుంచి నీట్గా షైనింగ్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఐబ్రోస్ ఒక లుక్ వస్తుంది ఫేస్కి. మా ఫ్రెండ్ పెన్సిల్ కూడా వేస్తుంది, బ్రౌన్ పెన్సిల్. చూపిస్తా, వేకెన్సీ ప్లీజ్. అలాగే తను ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సరదాగా 1 hour క్యాచ్ చేసాం అక్కడ. ఏదో అందరం నవ్వుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేసాం. ఉన్నాయి 4 పీకేకి మొత్తం అన్నాను నేను. నవ్వుకుంటుంది. ఇంకేంటి మరి చెప్పాలి. వీడియోస్ ఎలా ఉంటున్నాయో, అలాగే వీడియోస్ నచ్చుతున్నాయో లేవో, మరి ఎలా ఉన్నాయో ఏంటి మనకి చెప్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫినిష్ అయింది. ఎక్స్ట్రాలు కూడా కట్ చేస్తుంది. షేప్ అయితే సరిగ్గా తీయలేదు కానీ బెటర్, పర్వాలేదు. ఎక్స్ట్రాలన్నీ తీయించుకున్నాను అంతే. ఫేస్ మీద రిమూవ్ చేస్తుంది చూడండి. కనపడకుండా ఉంటుంది. బుక్కులు ఒక్కటి వచ్చేసింది నాకు. నవ్వుకుంటూ చేస్తూనే ఉంది. ఫేస్ మీద నోస్ కింద మొత్తం క్లియర్ చేసింది ఫేస్కి. తర్వాత మనం క్లిన్జింగ్ రాసుకోవాలండి. ఎందుకంటే స్కిన్ రఫ్ చేసింది కదా, కొంచెం స్కిన్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంది. దానివల్ల మనం ఫేస్ మీద మళ్ళీ క్లిన్జింగ్ రాసుకుంటే మార్నింగ్కి బాగుంటుంది. లేదంటే రెడ్గా అయిపోద్ది. అందులో కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా దానిగా తయారవుతుంది. అది అలా తీసుకుంటే నాకు హాయిగా నిద్ర పట్టేసింది. పడుకుందాం అనుకున్నాను కానీ పడుకోలేము కదా. మ్యాక్సిమం 3 minutes పైనే పట్టింది చేయడానికి. అంటే శ్రద్ధ తీసుకుని మాట్లాడుతూ చేసుకుంది. అందుకు నేను ఒకసారి ట్రైనింగ్ అయ్యాం. కొన్ని బేసిక్స్ అంతే, మిగతా నేర్చుకున్నాను. కానీ కొన్ని బేసిక్స్ మిస్ అయ్యాను. నేను నేర్చుకున్నాను, కంప్లీట్ చేసుకున్నాను. చాలా సరదాగా గడిచింది 10 days. ఫుల్ టైం టు టైం కలుసుకున్నాను. అక్కడ చూడండి, వద్దంటే అక్కడ కూడా రిమూవ్ చేసింది. అసలు నాకు ఏమున్నాయండి, ఫుల్గా నవ్వొచ్చింది నాకు. నేను కూడా మీసాలు పెంచాను అనుకుంటా. మీసాల దగ్గర కూడా రిమూవ్ చేసింది. అక్కడ ఏది లేకపోయినా చేస్తే నీట్గా ఉంటుందండి. స్లిప్ అయితే ముక్కలు వెళ్ళిపోతాయి.
చూస్తున్నారా మిమ్మల్ని ఏంటి చెప్తున్నాను, అంతా మిస్ కాకుండా చూడండి, మంచిగా వాచ్ చేయండి వీడియోని, ఓకేనా? డోంట్ మిస్ వాచ్, ఓకే? కంప్లీట్ అది క్లీన్సింగ్, క్లీన్సింగ్ అంటారు. కొంచెం చేసుకుంటే కరిపింది కదా, దానివల్ల స్కిన్ రఫ్ అయిపోద్ది, స్మూత్గా ఉంటుంది. పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంది. ఓకే, మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.